హాయ్ ఫ్రెండ్స్, మనం వాట్సాప్ని సిస్టంలో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. సో దానికి ముందుగా మనం గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేస్తాం. దాంట్లో సెర్చ్ బాక్స్లో వెబ్ వాట్సాప్ అని టైప్ చేస్తాం. సో అట్లా టైప్ చేయగానే మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ కనిపించేది వెబ్ వాట్సాప్ ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తేనే మనకు రైట్ సైడ్ ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. లాగిన్ టు వాట్సాప్ వెబ్ అనేసి కనిపిస్తున్న క్యూఆర్ కోడ్. సో మనం మన మొబైల్లోకి వెళ్ళి పైన సెట్టింగ్స్ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో దాన్ని క్లిక్ చేస్తే కింద సెట్టింగ్స్ వస్తుంది. ఆ సెట్టింగ్స్ని ఓపెన్ చేస్తానే మనకు పైన క్యూఆర్ కోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో పక్కనే స్కాన్ కోడ్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తే మనకు స్కాన్ చేసే ఆప్షన్ వస్తుంది. సో ల్యాప్టాప్లో వచ్చిన క్యూఆర్ కోడ్ని దీంతో స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఇదైతే మన సిస్టంలో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ వస్తుంది. సో పైన కనిపిస్తుంది కదా, సేమ్ అట్లానే స్కాన్ చేస్తే 2 టైమ్స్ స్కాన్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ టైం స్కాన్ చేసినప్పుడు మన మొబైల్ డేటాను యూజ్ చేయాలనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే ఇట్లా లాగిన్ అవుతుంది. సో ఫైనల్గా అయితే మనం మొబైల్ అయితే ఎట్లా ఉంటుంది, ల్యాప్టాప్లో ఇలా ఓపెన్ అయ్యి ఉంటుంది.